హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడబోతున్నాం. ఇక్కడ మీరు మన ఫస్ట్ స్లైడ్లో కనుక చూసుంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మనకున్న ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ సైంటిస్టులు వచ్చేసి డాక్టర్ జేసీ బోస్, ఓకే, ఆచార్య ప్రఫుల్ల చంద్రశేఖర్ రే, ఆ తర్వాత మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, శ్రీనివాస రామానుజన్ గారు, ఓకే, మేఘనాథ్ సా గారు, మరియు సురేంద్రనాథ్ బోస్ గారు. వీళ్ళందరి గురించి కూడా మనం ఈరోజు ఒక్కొక్కరిగా క్లియర్గా తెలుసుకుందాం. సో దాట్ వీ విల్ ఆల్సో ట్రై. మనం ఈరోజు వీళ్ళ నుంచి వచ్చే మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఓకే, కేవలం టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సీ కాదండి, ఈ టాపిక్ యూపీఎస్సీలో కూడా ఉంది. సో అదే రేంజ్లో అదే లెవెల్లో మీకు ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం. So Sir Jagadish Chandra Bose. So Sir Jagadish Chandra Bose was one of the greatest scientists one India can produce. So వీరు ఒక ఫేమస్ కోట్ ఇచ్చారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద ఇన్వెంటర్ బట్ ద ఇన్వెన్షన్ దట్ మ్యాటర్స్. అంటే నేను కాదు ముఖ్యం, నేను కనిపెట్టిన వస్తువు కానీ నేను కనిపెట్టిన థియరీ కానీ అదే ముఖ్యం. సో ప్రతి ఒక్క సైంటిస్ట్ ఇలానే ఆలోచించాలని వాళ్ళు వే ఫార్వర్డ్గా ఆలోచించారు. ఎస్పెషలీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇది మీరు యూపీఎస్సీలో ఉండే టాపిక్ అండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఈ పదాన్ని మీరు వింటూ ఉంటారు తర్వాత క్లాసెస్లో. ఐపీఆర్ అని సింపుల్గా అంటాం. సో ఐపీఆర్ అంటే ఏంటి? ఎవరైనా సైంటిస్ట్ కానీ ఎవరైనా వ్యక్తి ఒక ఇన్వెన్షన్ చేసినట్టయితే దానిపైన పూర్తి హక్కులు, దాన్ని మానిటైజ్ చేసిన తర్వాత వచ్చే ప్రతి రూపాయిలో కొంత భాగము ఈ వ్యక్తికి వెళ్తుంది. అయితే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి మన జగదీష్ చంద్రబోస్ గారు ఎప్పుడు ఆపోజిట్గా ఉండేవాళ్ళు. ఏ ఇన్వెన్షన్ అయినా ప్రజలందరికీ అనుకూలంగా ఉపయోగపడాలనే ఒక దూర ఆలోచన కలిగిన గొప్ప వ్యక్తి మన సర్ జగదీష్ చంద్రబోస్ గారు. ఓకే, జగదీష్ చంద్రబోస్ గారు 1858 30 నవంబర్లో, ఓకే, ఆనాటి ఢాకా బంగ్లాదేశ్లో, ఈనాటి బంగ్లాదేశ్లో జన్మించడం జరిగింది. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ వీటి యొక్క జీవిత చరిత్రను కనుక మీరు అనలైజ్ చేస్తే వీరు ఏ ప్రదేశం నుంచి ఎంత ఎత్తుకు ఎదిగారో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు స్కూల్లోనే 11వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కలకత్తాకి మూవ్ అయిపోయింది. ఆ తర్వాత వారు సెయింట్ జేవియర్ స్కూల్లో చదువుకున్నారు. సో హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయాలజీ. వీరి యొక్క మొట్టమొదటి ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ. ఓకే, హవెవర్ ద ఫాదర్ లాఫాంట్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా రాకపోవచ్చు, ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, కానీ జీవితంలో ఎప్పుడో ఒకటి ఈ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల అండి? ఫాదర్ లాఫాంట్, ఏ ఫేమస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, ఇన్స్పైర్డ్ బోస్ ఏ గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజిక్స్. సో ఈ ప్రొఫెసర్ గారి వల్ల మన జగదీష్ చంద్రబోస్ గారు ఫిజిక్స్ వైపు రావడం జరిగింది. సో ఇక్కడ కనుక మీరు చూస్తుంటే మన జగదీష్ చంద్రబోస్ గారి పిక్చర్, ఇక్కడ ఒక ప్లాంట్ కనిపిస్తుందని మీకు. సో దీని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కూడా కనిపిస్తుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏందో కూడా మనం చూద్దాం. సో హ్యావింగ్ ఆబ్టైన్డ్ హిస్ BA ఇన్ ఫిజిక్స్ సైన్సెస్ 22-year-old బోస్ లెఫ్ట్ టు లండన్ టు ఆబ్టైన్ మెడికల్ డిగ్రీ. ఇక్కడ BA డిగ్రీ పొందిన తర్వాత లండన్కి వెళ్ళి మెడికల్ డిగ్రీ పొందామని ట్రై చేశారు. కానీ లండన్కి వెళ్ళిన తర్వాత వారి ఆరోగ్యం పాడవడంతో వారు అంతగా కృషి చేయలేకపోవడం ఆరోగ్యపరంగా. సో వారు మళ్ళీ కూడా మెడిసిన్ కంప్లీట్ చేయలేకపోయారు. సో హవెవర్ హీ కెప్ట్ ఫాలింగ్ ఇల్ అండ్ హ్యాడ్ టు డిస్కంటిన్యూ హిస్ ప్లాన్స్ టు బికమ్ ఎ డాక్టర్. హీ డెన్ ఆబ్టైన్ ఎ BA డిగ్రీ ఫ్రమ్ క్రైస్ట్ కాలేజ్, క్యాంబ్రిడ్జ్ నుంచి వీరు మళ్ళీ ఇంకో BA డిగ్రీ పొందారు. He returned to India in 1885 and joined Presidency College, Kolkata. గుర్తుపెట్టుకోవాలండి, ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా. వీరి స్టూడెంట్సే కొద్దిమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీరు చూస్తూ ఉంటారు, ఇదే కాలేజ్ నుంచి వచ్చిన వ్యక్తుల్ని. యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ వేర్ హీ రిమైన్ టిల్ 1915. 1915 వరకు అదే కాలేజ్లో వీరు ఏమున్నారండి? ఫిజిక్స్ ప్రొఫెసర్లా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దేర్ వాజ్ ఎ పిక్యులర్ ప్రాక్టీస్ ఇన్ ద కాలేజ్ అట్ దాట్ టైమ్. ఆ రోజుల్లో ఏంటంటే బ్రిటిష్ ప్రొఫెసర్స్కి ఏమో 3/4 శాలరీ, వారిలో 1/3 శాలరీ ఇండియన్ ప్రొఫెసర్స్కి. మన బోస్ గారికి నచ్చలేదు, మీరు అలా ఎట్లా ఇస్తారు, నేను తీసుకోను. సో అలా శాలరీ కూడా తీసుకోకుండా 3 సంవత్సరాలు పనిచేసి
ఆ తర్వాత వారి ధైర్యంతో 4వ సంవత్సరంలో పూర్తి శాలరీ ఏదైతే బ్రిటిష్ వారికి ఇస్తున్నారో అదే పేలో 4వ సంవత్సరంలో పూర్తి 3 సంవత్సరాల శాలరీ వారు తీసుకున్నారు. See how great he is. See, the 4th year he was paid full. He was excellent teacher, extensive using scientific demonstration in classes. వీరు అందరు టీచర్లా కాదండి, ఏదో వచ్చేసి లెసన్ చెప్పేసి వెళ్ళడం కాదు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సైంటిఫిక్గా డెమాన్స్ట్రేషన్ చేస్తూ, ఓకే, ఎగ్జాంపుల్స్ చూపిస్తూ, ఎక్స్పెరిమెంట్స్ క్లాస్లోనే చేస్తూ వీరు విద్యార్థులందరినీ ఇంటరాక్ట్ చేసే ఒక గొప్ప టీచర్. ఓకే, సమ్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ సచ్ యాజ్, వీరి స్టూడెంట్స్లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారండి, వీళ్ళని గుర్తుపెట్టుకోండి. మనం వీళ్ళ గురించి కూడా క్లియర్గా చదువుతాం. వారిలో సత్యేంద్రనాథ్ బోస్, ఎస్ఎన్ బోస్ గారు ఒకరు వెంట్ టు బికమ్ ఏ ఫేమస్ ఫిజిసిస్ట్. బోస్ గారితో పాటు ఇంకెవరో ఉన్నారు, వారి గురించి కూడా నేను చెప్తాను త్వరలో. సో వాళ్ళు ఇన్వెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ జగదీష్ చంద్ర బోస్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డెమాన్స్ట్రేట్. ఓకే, ఆల్రెడీ అక్కడ ఒక పర్సన్ డెమాన్స్ట్రేట్ చేసినప్పటికీ సక్సెస్ఫుల్గా మైక్రోవేవ్స్ కూడా యూజ్ చేస్తూ వైర్లెస్ టెలికమ్యూనికేషన్ డివైస్ని కనిపెట్టిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ అండి. హీఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, హీఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైఫై అండి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం వైర్లెస్ డేటాని పంపడం కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా చేయాలో అన్న ఎక్స్పెరిమెంట్ని వీరే చేశారు. వీటిని నోట్ చేసుకోవాలి మీరు దయచేసి. During this period, Bose also started doing original scientific work in the area of microwaves, carrying out experiments involving refraction, diffraction and polarization. Okay, he developed galena crystals for making receivers, both shortwave and radio waves, for white and ultraviolet rays. Okay, crystals ni develop చేశారండి. ఏం crystals ni? Galena crystals ni. In 1895, 2 years బిఫోర్, చూడండి 2 years మ్యాక్రోని అనే వ్యక్తి పేటెంట్ తీసుకున్నాడండి. దేనికి? వైర్లెస్ టెలిఫోన్కి లేదా టెలిఫోన్కి పేటెంట్ తీసుకున్నప్పుడు రేడియో వేవ్స్ కానీ వారు దానితో డబ్బులు సంపాదించి ఇచ్చారు. కానీ వారికంటే 2 సంవత్సరాల ముందే మన బోస్ గారు, జగదీష్ చంద్ర బోస్ గారు, హీఈస్ అన్ ఇండియన్ హూ హ్యాడ్ షోన్ వైర్లెస్ టెలికమ్యూనికేషన్. ఓకే, చూడండి, demonstrated Bose wireless communication using radio waves, using them to ring a bell remotely and to explode some gunpowder. చూసారా, రేడియో వేవ్స్ని యూజ్ చేసి వైర్లెస్ కమ్యూనికేషన్ని మరియు గన్ పౌడర్ని టచ్ చేయకుండా దూరం నుంచే బ్లాస్ట్ చేసే టెక్నిక్ని వీరే కనుక్కున్నారు. సో 2 years కంటే ముందండి, కానీ పేరు ఎవరికి వెళ్ళింది? మ్యాక్రోనికి వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ దట్ క్రిస్టల్స్. ఓకే, ఆ క్రిస్టల్ డివైస్ ఏదైతే ఉందో జగదీష్ చంద్రబోస్ గారు కనిపెట్టారో, ఓకే, టు స్టడీ ద వేవ్ లెంత్, లైట్ అండ్ స్పెక్ట్రమ్స్. ఓకే, సో దానికి సంబంధించింది మైక్రోవేవ్స్, అల్ట్రావైలెట్ రేస్ అన్నీ కూడా దీంతో స్టడీ చేశారు. మెనీ ఆఫ్ ద మైక్రోవేవ్ కాంపోనెంట్స్ ఫెమిలియర్ టుడే, ఈ రోజు వరకు యూజ్ చేసే మైక్రోవేవ్ కాంపోనెంట్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ డివైజెస్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ కానివ్వండి, చాలా వరకు కూడా మన జేసీ బోస్ గారు కనిపెట్టినవే, వారి ఇన్వెన్షన్స్లో నుంచి తీసుకున్న భాగాలే ఇవన్నీ. కానీ వారు ప్రతిసారి పేటెంట్ రైట్స్కి అపోజిట్గా ఉండడం ద్వారా సైంటిఫిక్ నాలెడ్జ్ అందరికీ రీచ్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ నాలెడ్జ్ మొత్తం కూడా భారతదేశం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు మొత్తం క్యాపిటలైజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. మన భారతదేశానికి మాత్రం కేవలం ఒక గొప్ప సైంటిస్ట్ పేరు మాత్రం మిగిలిపోయింది. సో వేవ్ గైడ్స్, హార్న్ యాంటీనాస్, పోలరైజర్స్, డైఎలక్ట్రిక్ లెన్సెస్, prisms and even semiconductor detectors of electromagnetic radiation were invented and used by Bose in the last decade of 19th century. He also suggested the existence of electromagnetic radiation from sun, which confirmed in 1944. సన్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయని బోస్ గారు 19th సెంచరీలోనే చెప్పారు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు చెప్తేనే మనం నమ్ముతాంగా, అయితే దాని ప్రూఫ్ వచ్చేసి 1944లో చెప్పడం జరిగింది. సో ప్లాంట్స్ మనం ఫస్టే చదువుకున్నాం. మన జగదీష్ చంద్రబోస్ గారి ఫస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ. సో అదే ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళు ఏమనుకున్నారంటే ప్లాంట్లో ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది, మనకు ఎలా నొప్పి ఉంటుందో, మనకు ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో సిమిలర్గా ప్లాంట్స్లో, చెట్లల్లో అదే విధంగా లైఫ్ ఉంటుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి మన జగదీష్ చంద్రబోస్ గారు. Bose has turned the attention into response phenomena in plants. He showed that not only animals
but vegetable tissues produce similar electric response under different kinds of stimulus, mechanical, thermal, electrical and chemical. ఏదైతే వ్యక్తి చేయి కట్ చేసినప్పుడు వానికి ఎంత నొప్పి వస్తుందో అలానే చెట్లలో కూడా అటువంటి ఎలక్ట్రికల్ సిగ్నల్సే పంపుతూ ఉంటాయి. ఓకే, అదని చెప్పారు. సో దీన్ని కనుక్కోవడానికి ఓకే ఒక చెట్టు యొక్క ఎదుగుదల లేకుంటే ఒక ప్లాంట్ యొక్క ఎదుగుదలని ఎంత అండి 1/10,000 లెవెల్. అంటే ఇంత చిన్న మైన్యూట్ గ్రోత్ అయినా కనిపెట్టే విధంగా వారు కనిపెట్టిన ఒక డివైజే క్రెస్కోగ్రాఫ్. ఏంటన్నది క్రెస్కోగ్రాఫ్, నోట్ చేసుకోవాలి మీరు. సో హీ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ క్రెస్కోగ్రాఫ్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, it is used to measure growth of plant up to how much level? 1/10,000 level. అంటే చిన్న మైన్యూట్ గ్రోత్ అయినా ఇది కనిపెట్టేస్తుంది. You see, a crescograph is a device for measuring the growth in plants. It was invented in the early 20th century by Sir Jagadish Chandra Bose. ఈ ఇన్వెన్షన్ మీరు రాయాలి. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి రాయాలి మీరు. ఓకే, క్రిస్టల్స్ గురించి రాయాలి మీరు. ఓకే, ఇవన్నీ రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. The final years. Bose was knighted in 1917. Okay, knighthood ఇచ్చారండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే highest honor is knighthood. He was given in 1917 and soon thereafter elected fellow of Royal Society London as a physicist and biologist. Physicist laga, biologist laga, iddar laga. He was the first person to get such a fellowship. Okay, వారికి ముందు ఎవరు లేరండి, వారితోనే స్టార్ట్ అయింది చూడండి. Bose had worked all along without the right kind of scientific instruments and laboratory. దాదాపు వారికి ఎటువంటి ఎక్స్ట్రీమ్ ల్యాబొరేటరీస్ లేకపోయినా వారు తక్కువ ఫెసిలిటీస్తోనే వారు ఎక్స్పెరిమెంట్ చేస్తూ పోయారు. ఫర్ లాంగ్ టైమ్ హీ హ్యాడ్ బిన్ థింకింగ్ ఆఫ్ బిల్డింగ్ ఎ ల్యాబొరేటరీ. వారికి ఎప్పుడు భారతదేశంలో ఒక గొప్ప ల్యాబొరేటరీ కట్టాలన్న ఒక ఆశ ఉండేది. ఆ ఆశ ద్వారానే ఏమొచ్చిందండి, బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కలకత్తా కంటిన్యూస్ టు బి ఫేమస్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ బేసిక్ సైన్సెస్. బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కత్తాలో వారు ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా దాంట్లో ఈ రోజు వరకు కూడా మనం బేసిక్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ జరుపుతూ ఉంటాం. సో ఇక్కడ నేను ఎండింగ్లో ఫేమస్ కోట్స్ గురించి చెప్తాను. దానికి ముందు ఒకసారి వారి యొక్క హాబీస్ చూద్దాం. సో ఇన్ 1896 బోస్ రోట్ నిరుదేర్ కహాని, ద స్టోరీ ఆఫ్ మిస్సింగ్ వన్, ఎ షార్ట్ స్టోరీ దట్ లేటర్ ఎక్స్పాండెడ్ అండ్ యాడెడ్ టు Abhaya Katha collection in 1921 with a new title Palatak Thumph. Okay, Runaway Cyclone. It was one of the first works of Bengali science fiction. It has been translated to English by Bodhisattva Chattopadhyaya. Okay, సో వీరు సైన్స్ ఫిక్షన్ గురించి రాయడంలో మొట్టమొదటి వ్యక్తి అనమాట బెంగాలీ లాంగ్వేజ్లో. దీన్ని ఆ తర్వాత ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారండి, బోధిసత్వ చట్టోపాధ్యాయ గారు దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. వారు రాసిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ బుక్ వచ్చేసి నిరుదేర్ కహాని. ఈ వర్డ్ని, ఈ బుక్ నేమ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ప్రిలిమ్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, కోట్లో ఎండ్ చేస్తున్నాను. జగదీష్ చంద్రబోస్ గారు చెప్పిన 2 ఫేమస్ కోట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కోట్స్ మీకు ఎస్సే రాయడంలో కానీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి వచ్చిన క్వశ్చన్లో కానీ, సైంటిఫిక్ గురించి వచ్చిన ఎస్సేలో రాయడానికి చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. వారు ఏం చెప్పారు చూడండి. వెన్ ఆస్క్డ్ బై హిస్ నెఫ్యూ, వారి నెఫ్యూ అడిగాడు మీరు ఎందుకంటే పేటెంట్ చేసుకోవట్లేదు, వారికంటే 2 సంవత్సరాల ముందే మీరు వైర్లెస్ కమ్యూనికేషన్ కనుగొన్నారు, కానీ ఎందుకు అంటే చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ ద ఇన్వెంటర్ బట్ ద ఇన్వెన్షన్ దట్ మ్యాటర్స్. ఇన్వెంటర్ కాదు, ఇన్వెన్షన్ అనేది మ్యాటర్, ప్రజలకు అందడం ముఖ్యం అనేది వారి ఉద్దేశం. నెక్స్ట్ వారు ఇంకోటి ఏం చెప్పారు, ద ట్రూ ల్యాబొరేటరీ ఈజ్ మైండ్. నీ మెదడే నీ ల్యాబొరేటరీ, నీకు ఎక్విప్మెంట్ అక్కర్లేదు, అందులోనే పనిచేయు. వేర్ బిహైండ్ ఇల్యూషన్స్ వి అన్కవర్ ద లాస్ ఆఫ్ ట్రూత్. ఓకే, ఇల్యూషన్స్ అందు మనం ఏం కనబెడతామని ట్రూత్ని కనబెడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ సైంటిస్ట్, హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అండి, ప్రఫుల్లా చంద్ర రే. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఆర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్. ఎవరండి వీరు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. వీరు కేవలం సైంటిస్టే కాదండి, he is also an industrialist who always thought, వీరు ఎప్పుడండి బ్రిటిష్ టైంలోనే ఉండే మన ఇండియాలో,
వాళ్ళు ప్రతిసారి అనుకునే వాళ్ళు ఓన్లీ ఇండస్ట్రియలైజ్డ్ ఇండియా కెన్ డిఫీట్ బ్రిటిష్, ఇండియా ఖచ్చితంగా ఇండస్ట్రియలైజ్ కావాల్సిందే, తద్వారానే దాని బాధలు అన్నీ తొలగిపోతాయి అని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తుల్లో ప్రఫుల్ల చంద్రశేఖర్ రే గారు మొదటి స్థానంలో ఉంటారు. సో వీరి గురించి ఒకసారి తెలుసుకుందాం. హీ వాజ్ ఎ ఫేమస్ అకాడమిషియన్ అండ్ ఎ కెమిస్ట్ known for being the founder of Bengal Chemicals and Pharmaceutical India first pharmaceutical company. దీన్ని మీరు కనుక స్వదేశీ మూమెంట్ కనుక చదివి ఉంటే మీరు మోడర్న్ ఇండియాలో ఈ వ్యక్తి గురించి వాడు ఎస్టాబ్లిష్ చేసిన బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఇండియా నీ గురించి చదివి ఉంటే మీకు ఇది పాయింట్ ఖచ్చితంగా రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. బోత్ ఫర్ మోడర్న్ ఇండియా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్ విల్ బి యూస్ఫుల్. In 1889, Prafulla Chandra was chosen as an assistant professor of chemistry in Presidency College of Calcutta. Okay, ఎప్పుడండి 1889లో. His publications on miraculous nitrate, గుర్తుపెట్టుకోవాలి ఇది దేని గురించి అండి, miraculous nitrate and its derivative brought him recognition from all over the world. His role as a teacher was significant as he inspired the young generation chemists in India to build up Indian School of Chemistry. వీరి యొక్క టీచింగ్ స్కిల్స్ వల్లనే ఎంతోమంది విద్యార్థులు కెమిస్ట్రీ వైపు రావడం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి దారి తీయడం జరిగింది. ఓకే, వీరి పబ్లికేషన్లో ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని పేరేంటండి, మిరాక్యులస్ నైట్రేట్. మరియు దాని యొక్క డిరైవేటివ్స్ గురించి రాసినప్పుడు వారు ప్రపంచం మొత్తంలో కూడా ఫేమస్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, in Prafulla Chandra Ray, the qualities of both scientist and industrial entrepreneur were combined, and he thought of the father of Indian pharmaceutical industry. Munde cheppanu meeku, he is the father of Indian pharmaceutical industry. Famous Indian scientists like Meghnad Saha, okay, Shanti Swarup Bhatnagar were among his student. ఈ ఇద్దరు సైంటిస్టుల గురించి కూడా మనం చదువుకుంటాం. ఎవరండి, మేఘనాథ్ సాహా గారు మరియు శాంతి స్వరూప్ భాట్నగర్ గారు. వీరిద్దరు కూడా ప్రఫుల్ల చంద్రశేఖర్ రే గారి స్టూడెంట్స్ at Presidency College of Calcutta. Prafulla Chandra has contributed to the developing industries in India. He set up the first chemical factory in India with very minimal resource, working from his home in 1901. This pioneering effort resulted in the formation of Bengal Chemical Pharmaceutical Workers Limited. ఇక్కడ చూడండి, Prafulla Chandrasekhar believed that the progress of India could be achieved only through industrialization. ఇండియా డెవలప్మెంట్కి ఇండస్ట్రియలైజేషన్ ఖచ్చితంగా అవసరమని ఎప్పుడు అనుకునే వ్యక్తి అనమాట. సో నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వీరి గురించి మీకు ఆల్రెడీ యూపీఎస్సీ కనుక చూసుంటే ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వారి గురించి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందండి యూపీఎస్సీ మెయిన్స్లో. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి వచ్చాయి. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే వీరి గురించి కొద్దిగా తెలుసుకోవాలి మనం. సో చూద్దాం. హీ వాజ్ ఎ నోటబుల్ ఇండియన్ ఇంజనీర్, స్కాలర్, స్టేట్స్మెన్ అండ్ దివాన్ ఆఫ్ మైసూర్. ఓకే, వీరు చాలా ఇంటెలిజెంట్ అండి. చాలా చిన్నతనంలోనే, చాలా చిన్న ఏజ్లోనే వారి యొక్క డిగ్రీ కంప్లీట్ చేయడం మరియు పిహెచ్డీలు చేయడం, ఎక్స్పెరిమెంట్స్ చేయడం, ఒక దివాన్గా ఉండి కూడా ఒక సైంటిస్ట్గా కంటిన్యూ అవ్వడం, సో సివిల్ సర్వీసెస్ని వెంటనే ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయడం, ఇలాంటి గొప్ప అచీవ్మెంట్స్ అన్నీ కూడా వీరి ఖాతాలోనే ఉంటాయి. సో చూడండి, దివాన్ ఆఫ్ మైసూర్ ఫ్రమ్ 1912 to 1918. Sir Mokhsagundam Visveswaraya was one of the most eminent engineers of India. వీరి పుట్టినరోజునేనండి మనం ఇంజనీర్స్ డేని జరుపుకుంటాం. ఏం జరుపుకుంటాం మనం, ఇంజనీర్స్ డే. వీరి పుట్టినరోజు నాడే మనం ఇంజనీర్స్ డే అని జరుపుకుంటాం. హీ మెయింటైన్ హై ప్రిన్సిపల్స్ అండ్ డిసిప్లిన్స్ ఇన్ లైఫ్. ఒక స్టోరీ చెప్పాలండి మీకు. వీరు ఎప్పుడైతే వారి ఐసీఎస్ జాబ్కి ఎప్పుడైతే నేను జాబ్ వదిలేస్తున్నా అని చెప్పేసి రెసిగ్నేషన్ ఇచ్చారో, సో అప్పటి వరకు ఆ ఆఫీస్ వరకు కార్లో వచ్చారు. ఆ కాలంలో వీరికి మంచి పెద్ద కారు ఇచ్చారు. సో ఆ కార్లో వచ్చారు. కానీ ఎప్పుడైతే వారు రెసిగ్నేషన్ ఇచ్చారో, ఇంటికి వాళ్ళు కాలినడక మీద వారి వస్తువుల్ని వారే పట్టుకొని వెళ్ళారు. సో వారి డ్రైవర్ ఆపాడు, సార్ రండి కారులో ఎక్కండి అంటే, నేను ఎక్కను, నా జాబ్ ఇక్కడితోనే ఎండ్ అయిపోయింది, కాబట్టి నేను ఈ వెహికల్ యూజ్ చేసుకోవడానికి అర్హుని కాదు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇటువంటి టర్మ్స్ వీరి గురించి తెలిసినప్పుడు మీరు ఎథిక్స్ పేపర్లో ఒక వ్యక్తి గురించి, వారి యొక్క గొప్పదనాల గురించి, వాల్యూస్ గురించి రాయాలంటే ఈ వ్యక్తిని కోట్ చేయడము చాలా బెస్ట్ పాయింట్ అనమాట.
So he was the best known for his contributions as a chief architect behind the construction of Krishnaraja Sagar Dam. Okay, ఏం కన్స్ట్రక్ట్ చేశారండి? కృష్ణరాజా సాగర్ డ్యామ్ ఇన్ మాండ్యా విచ్ హెల్ప్ కన్వర్ట్ సరౌండింగ్ barren lands into fertile grounds of farming. Okay, నెక్స్ట్ విశ్వేశ్వరయ్య వాజ్ నైటెడ్. మళ్ళీ వీరికి కూడా నైట్హుడ్ ఇచ్చామండి. ఎప్పుడు? నైటెడ్ యాజ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ by British for the contributions in the society in 1915. He was recipient of Indian Republic's highest honor, Bharat Ratna, for his persistent work in the fields of engineering and education. He is also awarded several honorary doctorate degrees from 8 universities in India. Sir Mokhsagundam Visveswaraya suggested that India tried to be at par with the industrialized nation as he believed that India can become developed through industries. Prafulla Chandrashekhar గారు లాగానే మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా దేని గురించి అన్నారండి? ఇండియా ఇండస్ట్రియలైజ్ అయితే డెవలప్డ్ కంట్రీస్తో ధీటుగా మనం ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. He has credit of inventing automatic slice gates. Okay, మీకు డ్యామ్లో కనుక నీటి లెవెల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా గేట్స్ లేవడం ద్వారా ఆ డ్యామ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ లో లెవెల్కి వెళ్ళడానికి కనిపెట్టిన డైరెక్ట్ ఆటోమేటిక్ స్లైస్ గేట్స్ని వీరే కనుక్కున్నారు. ఈ ఇన్వెన్షన్ మీరు ఖచ్చితంగా కోట్ చేయాలి మీ ఆన్సర్లో. బ్లాక్ ఇరిగేషన్ సిస్టమ్స్. ఓకే, ఈ రెండింటిని కూడా వీరే కనుక్కున్నారు. విచ్ ఆర్ స్టిల్ కన్సిడర్డ్ టు బి మార్వెల్స్ ఇన్ ఇంజనీరింగ్. ఈ రోజు వరకు కూడా వాటిని ఒక గొప్ప ఇన్వెన్షన్లా భావిస్తూ ఉంటాం. చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఫ్లడ్ కంట్రోల్. వీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఫిలిమ్స్లో వచ్చే అవకాశం ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాసే వారికి ఏంటి? చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఫ్లడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఫర్ హైదరాబాద్. హైదరాబాద్ని ఫ్లడ్స్ నుంచి కాపాడేందుకు అప్పట్లో ఉన్న నిజాం గారు వీళ్ళని పిలిచి మరి ఫ్లడ్ ప్లాన్ ఎలా చేస్తారో హైదరాబాద్ కనుక అనుకున్నప్పుడు వీరే హైదరాబాద్కి ఫ్లడ్ ప్లాన్ చేశారు. ఓకే, ఈచ్ ఇయర్ హిస్ బర్త్డే ఎప్పుడండి? వీరి బర్త్డే 15th September. 15th September నాడు ఏం జరుపుకున్నామండి? ఇంజనీర్స్ డే ఇన్ ఇండియా. ఇంజనీర్స్ డే ఇన్ ఇండియా. ఈవెన్ మోడీ గారు కూడా వీరి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారండి. సో ఇలాంటి ఇంజనీర్స్ మన భారతదేశానికి కావాలని ఎల్లప్పుడూ కోరుకున్న వ్యక్తిలో మన మోడీ గారు కూడా ఒకరు ఉన్నారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ అనివ్వండి, లేదంటే ఇన్వెంటర్ అనివ్వండి, లేదంటే మీ ఇష్టం ఏదైనా అనండి, కానీ ఈ వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తే. వారే మన శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ 1887 నుంచి 1920 సంవత్సరం వరకు ఉన్నారు. ఎంత గొప్ప వ్యక్తి అంటే వీరి గురించి తెలియని ఒక విద్యార్థి ఉండడు. సో మ్యాథ్స్, ఎప్పుడైనా మ్యాథ్స్ అనే పదం వింటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీనివాస రామానుజన్. వీరు తమిళనాడులో పుట్టి పెరిగారు. ఓకే, సో వీరి విద్యాభ్యాసం మొత్తం కూడా తమిళనాడు ప్రాంతంలోనే జరిగింది. ఓకే, కుంభకోణం ప్రాంతంలో. అయితే వీరు స్కూల్ లెవెల్లో చాలా అన్ని సబ్జెక్ట్స్లో ఫాస్ట్గా ఉన్నా, గొప్పగా ఉన్నా, హై స్కూల్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చిన ఆ తర్వాత వీరికి ఒక బుక్ దొరికిందండి. ఓకే, ఆ బుక్ గురించి కూడా మాట్లాడదాం. సో ఆ బుక్ ఎంత మునిగిపోయారంటే, అది ప్యూర్ మ్యాథ్స్ ఒక బుక్లో ఎంత మునిగిపోయారంటే ఇతర సబ్జెక్ట్స్ అన్నీ మర్చిపోయి దాంట్లోనే ఇండల్జ్ అయ్యి దానిపైన ఒక రీసెర్చ్ లాంటి ఆర్టికల్స్ చేశారు వాళ్ళు. సో అంత గొప్పగా చేశారు. అయితే డిగ్రీకి వెళ్ళారు. డిగ్రీలో అంతే పరిస్థితి, మ్యాథ్స్లో తప్ప మిగతా అన్నిట్లో ఫెయిల్ అవుతూ వచ్చారు. సో అదే పరిస్థితి. సో ఆఖరికి వారు ఏం చేశారంటే ఒక దగ్గర అకౌంటెంట్గా చేరాల్సి వచ్చింది. సో అలా ఉద్యోగ వేటలో వెళ్తున్నప్పుడు వారికి చాలా చాలా గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అందులోనే ఒక మ్యాథమెటిషియన్ కూడా ఉండేవారు. వారి ద్వారా వీరు ఆర్టికల్స్, ఇండియన్ మ్యాథమెటికల్ పబ్లికేషన్స్లో ఆర్టికల్స్ ఇవ్వడం, ఓకే, వారికి మంచి గొప్ప పేరు రావడం. సో తద్వారా వీరి యొక్క పబ్లికేషన్స్ని ఒక సైంటిస్ట్కి పంపడం, క్యాంబ్రిడ్జ్కి. సో ఇదంతా ఒక కథలా వెళ్ళిపోవడం. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే, కుంభకోణంకి వెళ్ళిపోయారు, అదంతా మీకు చెప్పాను, అంత పెద్దగా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆ బుక్ పేరు ఏంటి అంటే, ఆ బుక్ను రాసిన వ్యక్తి పేరు జిఎస్ కార్. ఇలాంటి క్వశ్చన్ మీకు ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస రామానుజన్ గారు ఎవరి పుస్తకం చదవడం ద్వారా మ్యాథ్స్ వైపు వెళ్ళడం జరిగింది అంటే ఎవరి పుస్తకం అండి? జిఎస్ కార్ గారి పుస్తకం. ఇట్ ఈస్ ఎ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. ఈ బుక్ పేరు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే, సో he began working on mathematics his own, summing, geometric and arithmetic series.
He was given scholarship to the government college in Kumbakonam. However, his scholarship was not renewed because Ramanujan neglected all subjects other than mathematics. కాలేజ్లో సీట్ వచ్చింది, స్కాలర్షిప్ వచ్చింది, కానీ వారి ఇష్టమే మ్యాథమెటిక్స్ అండి. In 1905, he appeared in first arts examination would have allowed him to get admitted to University of Madras. Again, he failed. ఎప్పుడు వీరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ తీసుకోలేదండి. చూడండి, in the following years, he worked on the mathematics with only Carr's book. ఒకటే పుస్తకం నుంచి వారు ఎంత జ్ఞానం పొందారో చూడండి. As a guide, noting his results in what would become the famous notebook. వీరి యొక్క నోట్బుక్స్ ఎంత ఫేమస్ అంటే ఈవెన్ సైంటిస్టులు కూడా ఈ రోజుకి ఆ నోట్బుక్స్ని రిఫరెన్స్గా తీసుకొని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వారు 1909లో మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం వేటలో పడ్డారని కూడా చెప్పా. సో ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు వారు కలిసిన ఒక గొప్ప వ్యక్తి పేరు రామచంద్రరావు. ఎవరండి? రామచంద్రరావు, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ. ఓకే, ఈ రామచంద్రరావు గారు ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో మెంబర్ కావడం వల్ల ఫర్ ఎన్ ఇయర్ హీ వాజ్ సపోర్టెడ్ బై రామచంద్రరావు హూ గేవ్ హిమ్ ₹25 per month. ఆ రోజుల్లో ₹25 ఎక్కువనే కదా, నెలకి ₹25 ఇచ్చేవారు వీరి యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కానివ్వండి, పబ్లిష్ చేసేటప్పుడు. He started posing and solving problems in the Journal of Indian Mathematical Society. సో ఇంత పెద్ద సొసైటీ యొక్క మ్యాగజైన్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడంటే ఇంకా పేరు పెరిగిపోద్ది కదా. His research paper on Bernoulli's numbers in 1911 brought him recognition and he became well known in Chennai as a mathematical genius. In 1912, Ramachandra Rao's help, he secured the post of clerk in Madras ట్రస్ట్లో క్లర్క్గా పోస్ట్ తీసుకున్నారు. ఎవరి ద్వారా? రామచంద్రరావు ద్వారా. He continued to pursue mathematics. In 1913, he wrote to G.H. Hardy in Cambridge enclosing long list of his own theorem. G.H. Hardy గారండి. సో శ్రీనివాస రామానుజన్ గారి గురించి చెప్పే ముందు కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 2016లో వచ్చిన ఒక క్వశ్చన్ గురించి మీకు చెప్పాలి. ద మ్యాన్ హూ సా ఇన్ఫినిటీ అనే మూవీ ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా తీయబడింది అని చెప్పేసి యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చిందండి. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఏంటది? ద మ్యాన్ హూ సా ఇన్ఫినిటీ. ఇది ఎవరి జీవిత చరిత్రకు సంబంధించింది? అది మన శ్రీనివాస రామానుజన్ గారి జీవిత చరిత్ర గురించి సంబంధించింది అని చెప్పేసి ఆ వెంటనే పెట్టగలుగుతాయి. ఎందుకంటే ఆ ఇయరే ఆ మూవీ రిలీజ్ అయింది కనుక ఖచ్చితంగా అది రిపీట్ అవుతుంటుంది. సో అలా చూసుకోవాలి మీరు ఎప్పుడు. సో జిహెచ్ హార్డీ గారి పిక్చర్ ఇది. సో జిహెచ్ హార్డీ గారికి శ్రీనివాస రామానుజన్ గారు రాశారు ఒక లాంగ్ లిస్ట్. వెంటనే జిహెచ్ హార్డీ గారు గమనించారు, ఇతను చాలా తెలియగంతుడు, ఇతని లూజ్ అయిపోతే మంచిది కాదు, వెంటనే వచ్చే రామానుజన్ అని చెప్పేసి వారిని క్యాంబ్రిడ్జ్కి పిలుచుకోవడం జరిగింది. రికగ్నైజ్ రామానుజన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ హార్డీస్ లెటర్స్. రామానుజన్ వాజ్ గివెన్ స్కాలర్షిప్ బై ద యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఇన్ 1913. In 1914, Hardy arranged for him to go to the Trinity College, Cambridge. ఓకే, వెంటనే మద్రాస్ కాలేజ్కి పంపించి అక్కడ స్కాలర్షిప్ వచ్చే విధంగా కూడా హార్డీ గారు లేఖ రాయడం ద్వారా ఇదంతా సాధ్యమైంది. రామానుజన్ వర్క్ విత్ హార్డీ ప్రొడ్యూస్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇన్ 1916, Ramanujan graduated from Cambridge with a bachelor degree of science by research. గుర్తుపెట్టుకోండి, వీరు సైన్స్ డిగ్రీ ఎలా పొందారంటే రీసెర్చ్ ద్వారా సైన్స్ డిగ్రీ పొందారు, ఎగ్జామ్స్ వల్లనే కాదు. ఇన్ 1918 he was elected fellow of Cambridge Philosophical Society, a fellow of Royal Society of London, fellow of Trinity College, Cambridge. చూడండి ఎంత గొప్ప ఫెలోషిప్స్ వీరికి వచ్చాయో. ఆల్ ఇన్ ద సేమ్ ఇయర్. హవెవర్ ఫ్రమ్ 1917 నుంచి వారి ఆరోగ్యం పాడవుతూ వచ్చింది. ఎస్పెషల్లీ క్షయ వ్యాధి వల్ల, ట్యూబర్క్యులోసిస్ వల్ల వారి ఆరోగ్యం ఇంకా చెడ్డగా అయిపోయి వారు చనిపోవడానికి కూడా దారితీసింది. ఆన్వర్డ్స్ హీ వాజ్ సీరియస్లీ ఇల్ అండ్ మోస్ట్లీ బెడ్ రిడెన్. In 1919, he returned to India in very poor health condition. Ramanujan made outstanding contributions ఏ ఫీల్డ్స్లో అండి? అనలైటికల్ నెంబర్ థియరీ, ఎలిప్టికల్ ఫంక్షన్స్, continued fractions and infinite series. His published and unpublished works have kept some of the best mathematical brains in the world busy to this day. వారు పబ్లిష్ చేసిన బుక్స్ కానివ్వండి, వారు పబ్లిష్ చేయని వారి నోట్స్లో ఉన్న థియరమ్స్ కానివ్వండి, మొత్తం ప్రపంచ సైంటిస్టులు అందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉంటాయి ఈ రోజు వరకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.